మనుషుల్లో మృగం మౌనిక. పట్నంని చూడాలన్నా కనీసం 300 మైళ్ళు ప్రయాణించాల్సినంత దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఒక సగటు రైతు మల్లయ్య తన భార్య లక్ష్మి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తుండగా లేక పుట్టిన ఒక గారాల కూతురు మౌనిక. చాలా ఏళ్ల ప్రతీక్ష తర్వాత పుట్టింది కాబట్టి తన్ని చాలా గారాబంగా పెంచుకున్నారు. చిన్న శిశువు నుంచి పెద్ద అయ్యే వరకు తన కోరికలన్నీ నెరవేర్చారు. ఏం తినాలన్నా అదే తింటుంది. తను ఇప్పుడు పడుకోవాలనుకున్న అప్పుడే పడుకుంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్తుంది. ఏం చేయాలనుకున్నా ఆఖరికి ఏం చదవాలనుకున్నా కూడా అదే చదువుకుంది. పట్నంకి పంపించి డాక్టర్ చదవాలని ఎంతో కోరిక అడిగిన మౌనికకి లేదు అని చెప్పలేని తండ్రి సరే అని చెప్పాడు. మల్లయ్య తను ఇన్నేళ్ళు కష్టపడిన ఆస్తి మొత్తం అమ్మేసి మౌనిక అడిగిందని కాదనలేక పట్నంకి పంపించి డాక్టర్ చదివించాడు. రంగుల ప్రపంచం చూస్తున్న పట్నంలో తనకి అంతా కొత్తగా వింతగా కనబడడంతో తనకి చిన్నప్పటి నుంచి ఉన్న స్వేచ్ఛతో పట్నం అంతా తిరగడం మొదలుపెట్టింది. తనకిష్టమైంది తినింది, తనకిష్టమైనట్టు తిరిగింది. ఇలాంటి ఒక ప్రక్రియలో పరిచయమైన ఒక వ్యక్తే రవి పట్నంలోనే పుట్టి పెరిగి ఒక మధ్యతరగతి కుటుంబంకి చెందిన వ్యక్తి. ఇద్దరు ఒకే కాలేజీలో డాక్టర్ చదువుతుండగా చాలా దగ్గరయ్యారు. ప్రేమ పేరుతో వాళ్ళకున్న అడ్డంకులన్నీ తొలగించుకున్నారు. 3 ఏళ్లు కలిశాక ఇద్దరు కలిసి ఒకే రూమ్కి షిఫ్ట్ అయ్యారు. కొత్త రూమ్కి మారిన ఒక 3-4 నెలల్లోనే చాలా పెద్ద గొడవ అయింది. ఏమన్నా కూడా చిన్నప్పటి నుంచి తీసుకోలేని మౌనిక రవిని భరించలేక బయటికి తరిమేస్తుంది. రవికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రవి కూడా వెళ్ళిపోతాడు. బంధుత్వాలు కలిగిన మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన రవి ఈ బాధ తట్టుకోలేక మందుకి బానిసవుతాడు. డాక్టర్ చదువు మానేసి మందుకి బానిసైన రవి చాలా రోజులు అలా మందు తాగుతూ రోడ్డు మీద పడిపోయి మళ్ళీ లేచి మందు తాగుతూ అలా జీవితం గడిపేస్తూ ఉంటాడు. అలా చాలా రోజులు గడిచిపోయిన తర్వాత అనుకోకుండా ఒక రోజు మౌనికని చూస్తాడు. తను ఇన్ని రోజులుగా పడుతున్న బాధ తగ్గిపోతుంది కదా అని ఒక్కసారి మౌనికతో మాట్లాడదామని తన దగ్గరికి వెళతాడు. తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదామనుకునే లోపు మౌనిక కిషన్ అనే వ్యక్తితో చాలా దగ్గరగా ఉండడం చూస్తాడు. కిషన్ మరెవరో కాదు, రవి వాళ్ళ క్లాస్మేటే. ఇది చూసి ఏమాత్రం తట్టుకోలేని రవి అతి వేగంగా వస్తున్న ఒక టిప్పర్ లారీ కింద దూకి చచ్చిపోదాం అనుకున్న రవి అదే సమయానికి ఒక ముసలావిడ వచ్చి వెనక్కి లాగుతుంది. ఏం జరిగిందో అని అడిగిన ముసలావిడకి రవి తన గతమంతా చెప్తాడు. అది విన్న ఆ ముసలావిడ, ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారో పోతూ ఉంటారో, వాళ్ళ కోసం చనిపోతే ఇంకా నీ విలువ ఏముంటుంది, నీ గొప్పతనం ఏముంటుంది అని అనగా రవి నిజమే కదా అనుకొని తాగడం మానేస్తాడు. తను మానేసిన డాక్టర్ చదువు మళ్ళీ చదవడం మొదలు పెడతాడు. ఇక ఎటువంటి అడ్డంకులు మనసులో పెట్టుకోకుండా తన చదువు మీద శ్రద్ధ పెడతాడు రవి. ఇలా కొన్ని వారాలు గడవగా ఒకరోజు రవి టీ కొట్టు దగ్గర టీ తాగుతుండగా అకస్మాత్తుగా ఒక అమ్మాయి వచ్చి తన ఎదురుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అందరూ గుమ్ముగూడి చూడగా రవి కూడా అక్కడికి వెళ్తాడు. ముఖాన్ని ఎటువైపుకి తిప్పి చూడగా తను మరెవరో కాదు, మౌనిక. ఎంతైనా ఇంతకుముందు ప్రేమించిన ఆప్యాయతోటి దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక రవి తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలేజ్ హాస్పిటల్లోనే చేరుస్తాడు. అక్కడ ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది, తను గర్భవతి అయిందని. ఇలాంటి ఒక విషయాన్ని ఇంట్లో చెప్పుకోలేని మౌనిక రవిని సహాయం కోరుతుంది. సున్నితమైన గల మనిషి రవి ఏమనాలో తెలియక మౌనికకి సహాయం చేయడం మొదలు పెడతాడు. వాళ్ళ ఇంట్లో గొడవపడి మౌనికతో పాటు తన గదికి షిఫ్ట్ అవుతాడు. 1 నెల గడిచాక రవికి మౌనికకి మధ్యన చిన్న సంభాషణ జరుగుతూ మౌనిక రవితో, నేను కిషన్తో ఎటువంటి తప్పు చేయలేదు, రాబోయేది నీ బిడ్డే అని చెప్తుంది రవికి. ఇది విన్న రవి మురిసిపోతాడు. కాళ్ళు కింద కూడా పెట్టనీయకుండా చాలా జాగ్రత్తగా మౌనికని చూసుకుంటాడు రవి. ఇలా 9 నెలలు గడిచాక తన డెలివరీ డేట్ దగ్గరికి పడినప్పుడు అనుకోని ఒక సంఘటన జరుగుతుంది. హాస్పిటల్లో ఉన్న నర్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్గా ఉన్న మౌనిక వాళ్ళ తండ్రి మల్లయ్యకి కాల్ చేస్తుంది. మౌనిక గర్భం ధరించింది కాబట్టి డెలివరీకి కాంప్లికేషన్స్ ఉంటాయని ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయినా మీకు కాల్ చేస్తున్నామని మల్లయ్యకి చెప్పగా మల్లయ్యకి ఏమీ అర్థం కాక షాక్ అవుతాడు. ఈ విషయాన్ని విన్న తన భార్య లక్ష్మి బోరున ఏడవడం మొదలు పెడుతుంది. కొన్ని రోజులకే ఊర్లో ఈ విషయం తెలుస్తుంది. పరువు పోయినంత పని అయిందని ఇద్దరు తల కొట్టుకుంటుండగా అనుకోని ఒక రోజులో పొలం పని చేసుకుని ఇంటికి వస్తుండగా మౌనిక వాళ్ళ తల్లి లక్ష్మి మీద రాళ్ళు విసరడం మొదలు పెడతారు. ఏమాత్రం కనికరం లేకుండా నీ కూతురు బరి తెగించి తిరిగిందని
మా ఊరు పరువు పోయింది నీ వల్ల అని చెప్పి తన మీద రాళ్ళు విసిరి అక్కడే నిర్దాక్షిణంగా చంపేస్తారు. ఈ బాధని తట్టుకోలేక మల్లయ్య చనిపోదామని ఊరేసుకుందామని వెళ్తాడు. కానీ ఒక చిన్న ఆలోచన, నా కూతురు అలా చేసి ఉండదే అనే ఒక నమ్మకం, చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్నాననే మాట తప్పితే అలా తప్పు చేయదని ఒక చిన్న నమ్మకంతో పట్నంకి బయలుదేరుతాడు మల్లయ్య. పట్నంకి బయలుదేరిన మల్లయ్య తను విన్నదంతా అబద్ధమే అయి ఉండాలని దేవుడికి వేడుకుంటూ వస్తూ ఉంటాడు. పట్నంకి వచ్చి మోనికా గురించి తన హాస్టల్లో కాలేజీలో వెతకడం మొదలు పెడతాడు. అదే సమయానికి మోనికాని డెలివరీకి లోపలికి తీసుకువెళ్తారు. కొన్ని గంటలు గడవగా పూర్తి ఆరోగ్యమైన ఒక పసిపాప పుడుతుంది మోనికాకి. ఆనందం తట్టుకోలేని రవి పసికుందును చూడాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. చాలాసేపటి తర్వాత పాపని నర్స్ తీసుకొని వస్తుంది. చూసి మురిసిపోతాడు రవి. కానీ ఒక్క క్షణం ఒక ఆలోచన వస్తుంది. పాపని చూడగా రంగు రూపం చూసి ఎందుకో చిన్న అనుమానం. అది చూసి మోనికా వైపు చూడగా తను తలదించుకుంటుంది. అది తట్టుకోలేక చిన్న దుఃఖంతో బయటకు వచ్చి నర్సుని DNA రిపోర్ట్ ఇవ్వమని సహాయం కోరుతాడు. ఇది అంతా జరుగుతున్నది వాళ్ళ కాలేజ్ హాస్పిటల్లోనే కాబట్టి నర్స్ తనకి సహాయం చేస్తుంది. నర్సు రిపోర్ట్ తెచ్చి ఇవ్వగా ఒక క్షణం చూసిన రవి కళ్ళలోంచి నీళ్లు కారి ఊపిరాగిపోతుంది. దుఃఖంతో ఎంత ప్రయత్నించినా ఊపిరి రాక కింద పడిపోతాడు. ఇది చూసిన నర్స్ కాపాడాలని ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. అక్కడికక్కడే మరణిస్తాడు రవి. ఈ విషయాన్నంతా మల్లయ్య బయట నుంచి చూస్తూనే ఉంటాడు. తన మీద తానకే చిరాకు వేసి ఇది నా కూతురు కాదు, ప్రపంచం నుంచి పంపించేయాలని నిర్ధారించుకుంటాడు. ICU రూమ్లో ప్రశాంతంగా పడుకుంటున్న మోనికా దగ్గరికి మల్లయ్య వచ్చి నువ్వు నా కూతురువి కాదని అనుకొని తన ప్రాణం తీసేస్తాడు. పక్కన ఉన్న అప్పుడే పుట్టిన పాపని ఎత్తుకొని బయటికి వస్తాడు. తిను కూడా ఇలానే తయారవ్వకూడదని అదే హాస్పిటల్ బయట ఉన్న ఒక చాలా పెద్ద మర్రి చెట్టు వైపుకి వచ్చి పాపని ఒక అరుగు మీద పడుకోబెడతాడు. పాపని చెట్టు వైపుకి తిప్పి తన సంచిని అడ్డు పెట్టి పడిపోకుండా జాగ్రత్తగా పడుకోబెడతాడు. పాప అలా ఏడుస్తుండగా మల్లయ్య నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళి ఆ పెద్ద చెట్టుకి ఉరి వేసుకొని చచ్చిపోతాడు. ఇది చూసన్న పాప ఇలా అవ్వకూడదని తన చివరి కోరిక.